సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. హైడ్రామా అంటే ఏంటో నిన్న రాత్రి పిఠాపురంలో చూసాం మనం. ఓ పక్క వైసీపీ, మరో పక్క జనసేన నేతలు. నువ్వా నేనా అంటూ గళాలు పట్టుకునే పరిస్థితి. అసలు ఎందుకు జరుగుతుంది ఇదంతా? ప్రశ్నారావును అరెస్ట్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటి? జడా శ్రావణ్ కుమార్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుని ఎందుకు ఈ మాట అన్నారు? ఇప్పుడు చర్చ మొత్తం ఇదే. ఒక సామాన్యుడిగా ఆలోచించండి. నిజంగానే మనం సమాజంలోనే బ్రతుకుతున్నామా? అసలు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా బూతులు తిట్టుకుంటున్న పరిస్థితి. సాక్షాత్తు ప్రజాప్రతినిధులు కూడా ఇష్టం వచ్చినన్ని బూతులు ఇష్టానుసారంగా నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్న రోజులు ఇవి. అంటే ముందుగా ఈ ఒక్కసారి ప్రశ్నారావణ్ గురించి మనం మాట్లాడుకుంటే, ఎవరైతే రావణ్ ఉన్నారో ఈ రావణ్ పవన్ కళ్యాణ్ని కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ఆ అనుచితమైన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయో మనం అందరం చూసాం. రావణ్ అనే వ్యక్తికి అకౌంటబిలిటీ ఉండాలి. ఈ ముక్క వినగానే వెంటనే పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, ఆ పార్టీలో నేతలు ఉన్నారు కదా, మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు? మీది కూటమినా, మీది జనసేననా, మీది లేదంటే బీజేపీనా, లేదంటే వైసీపీనా? ఇది కాదు. వీడియో పూర్తిగా చూడండి. ప్రతి ఒక్కళ్ళకి ఒక అకౌంటబిలిటీ ఉండాలి. ఎవరైతే ప్రశ్నారావణ్ మాట్లాడారో కొన్ని పవన్ కళ్యాణ్ అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకు హైదరాబాద్లో ఉన్న రావణ్ని ఏదైతే దళిత క్రైస్తవ సంఘం ఉందో ఆ రోజు మీటింగ్ పెట్టుకుని బహిరంగ సభ పెట్టుకున్నారో ఆ సభలోనే పవన్ కళ్యాణ్ పైన అనుచితమైన వ్యాఖ్యలు చేశాడు. అందుకు రిటర్న్గా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. దాదాపుగా ఒక రోజు పాటు అతన్ని ప్రశ్నించారు, పోలీసులు విచారించారు. విచారణలో ప్రశ్నారావణ్ ఒకటే మాట చెప్తా ఉన్నాడు, నేను ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏమీ లేదు, ఏదున్నా నా యూట్యూబ్ ఛానల్ ద్వారానే మాట్లాడు. అంటే ప్రశ్నారావణ్ నిజంగానే మొదటి నుంచి కూడా అందరినీ ప్రశ్నిస్తాను అనుకుంటూ వచ్చేవాడు. ఎందుకు మరోవైపు రాజకీయాల వైపు ఎందుకు వెళ్తున్నాడు? రాజకీయ పరంగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఇది మొదటి థింగ్. అతనికి అకౌంటబిలిటీ ఉండాలి. అండ్ రెండవది పవన్ కళ్యాణ్ గారి విషయం మాట్లాడు. పవన్ కళ్యాణ్ గతంలో కొడకల్లారా అన్నాడు, బట్టలోడు తీసి ఉంచోబెడతా అన్నాడు, రౌడీ నా కొడుకులన్నా అన్నారు, దమ్ముంటే చూసుకుందాం రంట్రా ఇప్పుడు రోడ్లపైకి, కర్రలు తీసుకొస్తారో రాడ్లు తీసుకొస్తారో తీసుకురండి చూసుకుందాం అన్నారు. అంటే ఇలా డిఫరెంట్గా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆయనకు కూడా అకౌంటబిలిటీ ఉండాలి కదా. ఒక ప్రజాప్రతినిధి, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. దట్టు వాళ్ళ ఎమ్మెల్యేలతో ఆయన ఏం చెప్తారు? నేను ఒక్కడనే మాట్లాడితే కాదు, మీరు కూడా మాట్లాడాలి. ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మీరు కూడా మాట్లాడండి అని చెప్తారు. అంతం నానాజీ నా కొడకాన్ని మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడిన దాంట్లో నాకు తప్పు అనిపించలేదు అన్నట్టు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఇక్కడ తప్పు మాట్లాడే వాళ్ళని ఖండించకపోగా ఆయన మాట్లాడుతున్నారు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతున్నారు. ఇక రఘురామకృష్ణరాజు విషయానికి వద్దాం. అంటే ఆయన ఎంత ఉన్నతమైన పదవిలో ఉన్నారు. ఆయన మాటలేంటి? క్రైస్తవుల ఓట్లు మాకు అవసరం లేదు. రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన వ్యక్తి మీరు క్రైస్తవుల ఓట్లు అసలు ఇదేం ప్యాషన్? ఇదేమన్నా ప్యాషన్ అనుకుంటారా? రాజ్యాంగబద్ధంగా అదే కాన్స్టిట్యున్సీలో నివసిస్తున్న ప్రజల ఓట్లే నాకు అవసరం లేదు, వాళ్ళ గురించి పట్టించుకోరా? ఇక ఇష్టానుసారంగా మాట్లాడేయడమేనా? ఇకపోతే జడా శ్రావణ్ కుమార్ గారు, ఆయన ఒక ఎంత ఉన్నతమైన పదవి. ఒక రాష్ట్ర హైకోర్టుకి న్యాయమూర్తిగా వ్యవహరించిన వ్యక్తి రాజకీయ పరంగా ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఆయన? అదేమంటే నన్ను గతంలో లిల్లీపుట్ అన్నారు, అందుకే నేను కోస్తే 3 ఊర్లకు సరిపోతాం అని చెప్పేసి నేను కౌంటర్ ఇచ్చానని చెప్తున్నాడు ఆయన. అంటే వీళ్ళందరికీ రాజకీయ నాయకులైనా సరే, ఎవరైనా సరే సోషల్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడే వాళ్ళకి అనుచితమైన వ్యాఖ్యలు, మామూలు వ్యాఖ్యలు కాదు, అనుచితమైన వ్యాఖ్యలు మాట్లాడే వాళ్ళకి జ్ఞానం ఉండదా? బుద్ధి జ్ఞానం ఉండదా? మనం అసలు ఎందుకు ఇలా ఎందుకు మాట్లాడాలి? దానికి వేరే వే అంటూ ఉండదా? ఇక అరే సమాజంలో బ్రతుకుతున్నాం మనం. వీళ్ళందరికీ అకౌంటబిలిటీ ఉండాలి కదా. ఇందులో ఏ ఒక్కళ్ళది నేను సపోర్ట్ చేయట్లేదు, ఏ ఒక్కళ్ళకి సపోర్ట్ చేయట్లేదు. ఏ ఒక్కరు కూడా మంచి వ్యక్తులు వీళ్ళే ఇలా మాట్లాడారు, ఈ మాటల్లో ఎలాంటి తప్పు లేదని నేను అనట్లేదు. ఇందులో ప్రతి ఒక్కరిది తప్పు ఉంది, ఈ నలుగురిది తప్పు ఉంది. అది ఇక్కడ ఈ సినారియో అంతా అయిపోయిన తర్వాత ఎవరైతే బొజ్జ ఐశ్వర్య ఉన్నారో పవన్ కళ్యాణ్ పైన కమెంట్ చేశాను. కమెంట్ చేస్తే వేరే మహిళలందరూ వెళ్ళి ఆవిడింటికి వెళ్ళి ధర్నా చేయడం, ఆవిడింటి మీద పడటం. మరి ఏ కామెంట్ చేసినా సరే ఇక్కడ ముఖ్యంగా మనం రాజ్యాంగబద్ధంగా వెళ్ళలేమా? మనకు జ్యుడిషియరీ ఉంది కదా ప్రతి ఒక్కటికి. అంటే ఇక్కడ ప్రశ్నారావుని అరెస్ట్ చేశారు, మళ్ళీ బొజ్జ ఐశ్వర్య దగ్గరికి వెళ్ళారు, జడా శ్రావణ్ కుమార్ని తిడుతున్నారు, అతని మీద కేసులు పెడుతున్నారు. అంటే ఇక్కడ జడా శ్రావణ్ కుమార్ ఒక మాట అడుగుతున్నారు ఇక్కడ, అంటే అధికారంలో ఉన్న వ్యక్తులకు ఒక న్యాయం, మా ఓటి వాళ్ళకు ఒక న్యాయమా అని అడుగుతున్నారు. ఇది నిజమే కదా. గతంలో ఎంతమంది మాట్లాడలేదు, ఎంతమంది ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అంటే ఈరోజు సోషల్ మీడియా పరంగా వీళ్ళంతా కూడా ఎటు తీసుకెళ్తున్నారు సమాజాన్ని? బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నోళ్ళు కూడా ఎటు తీసుకెళ్తున్నారు అసలు? అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మొత్తం కూడా ఈ ఓవరాల్ సినారియో చూస్తే మనకి ఏం నడుస్తుందంటే,
ఓ పక్క కేసులు, మరో పక్క బెయిల్‌లు. అర్ధరాత్రి దాదాపుగా 2:30 గంటల పాటు వాదోపవాదాలు విన్న తర్వాత ఇటు శ్రవణ్ కుమార్‌కి సంబంధించి లేదంటే ఇది ప్రశ్నారావు అనే అడ్వకేట్‌కి సంబంధించి అలాగే ఇటు పక్క పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైతే పిఠాపురం వ్యక్తి ప్రశ్నారావు పైన కేసు పెట్టారో అతనికి సంబంధించిన న్యాయవాది వీళ్ళందరూ వాదోపవాదాలు విన్న తర్వాత దాదాపు 2:30 గంటల తర్వాత ప్రశ్నారావుకి బెయిల్ వచ్చింది. సర్పవరం పోలీస్ స్టేషన్ నుంచి మళ్ళీ పోలీసులు వచ్చారు, కాకినాడకి సంబంధించిన పోలీసులు. ఇమ్మీడియట్ గా ప్రశ్నారావుని అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు ట్రెండ్ అంతా ఇదే నడుస్తుంది, ఈ వార్తలే నడుస్తున్నాయి. అంతేగాని ప్రభుత్వం ఇస్తానన్న హామీలు ఏంటి, రైతులకు పంట నష్టాలు ఏంటి, రైతులకు ఇస్తానన్న హామీలు ఏంటి, ఇవన్నీ ఏం పట్టించుకో. అనేకమైన సమస్యలు ఉన్నాయి, ఉద్యోగాలు లేవు, నిరుద్యోగం ఎక్కువ అవుతా ఉంది. అసలు అడ్మినిస్ట్రేషన్ ఎడిపోతుందో కూడా తెలియని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కూడా మనకు సోషల్ మీడియానే ట్రెండింగ్ కావాలి. ఇది సోషల్ మీడియాని షేక్ చేస్తున్న అంశాలు అన్నమాట. రైట్. ఈ ఓవరాల్ సినారియోలో పవన్ కళ్యాణ్ తప్ప, త్రిబులార్ది తప్ప, జడా శ్రవణ్ కుమార్ తప్ప, ప్రశ్న రావణ్ అలియా జోసెఫ్ తప్ప ఎవరికి తప్పు అనేది మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి.